గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ఒక ముఠాను వనపర్తి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ముఠాకు నాయకత్వం వహిస్తున్న యువకుడిపై మోసాలు, గ్యాంగ్ అరాచకాల ఆరోపణలు కూడా ఉన్నాయి. వనపర్తి జిల్లాలో గుప్త నిధుల తవ్వకం కేసులో 4 వ్యక్తులు పట్టుబడ్డారు. ఈ ముఠాకు కొస్కి గ్రామానికి చెందిన మౌలాలి స్వామి అనే యువకుడు నాయకత్వం వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మౌలాలి స్వామి గతంలో కూడా ఎంతో మందిని మోసాలు గురిచేశాడని, అతనిపై గ్యాంగ్ అరాచకాల ఆరోపణలున్నాయని తెలుస్తోంది. గుప్త నిధుల కోసం ఈ ముఠా వనపర్తి జిల్లా చిన్నబ్బాయి బేకంలో పేర్ల చవాడి ప్రాంతంలో తవ్వకాలు జరిపింది. పోలీసులు అక్కడ చేరుకుని మౌలాలి అనుచరులను 4 పట్టుకున్నారు. పట్టుబడిన నిందితుల్లో 4 కాకుండా ఇంకా రావులపల్లి గ్రామానికి చెందిన 3 ఈ ముఠాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముఠా నాయకుడు మౌలాలి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గుప్త నిధులు, మోసాల వంటి విషయాలపై యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు. మౌలాలి స్వామి అని ఈయన రావులపాలెం కోస్గిలో ఉండే అతను గురువు. అతని దగ్గరనే ఇతను మంత్రాలు నేర్చుకున్నాడు. అతనిలాగానే ఇతను కూడా గొప్ప మాంత్రికుడు కావాలని చెప్పి, బాబా కావాలని చెప్పి ఆలోచనతో ఈ పనులు చేశారు. ఎట్లా అంటే పోయిన అమావాస్య అంటే 21వ తారీఖు నాడు అమావాస్య రోజు ఈయన అక్కడ మంత్రించిన ఈ మంత్రాలు చేయడానికి వచ్చి భక్తులను మంత్రాలతో వాళ్ళని ఆశీర్వదించి ఆ రోజు సాయంత్రం ఏం ఆలోచన చేశారంటే ఈ పీర్ల చావిలో ఉన్న పీర్లన్నీ ఎత్తికెళ్ళి తానే ఒక దగ్గర దాచిపెట్టి తర్వాత వాళ్ళందరూ పోయినాయని గుర్తించినప్పుడు తానే ఇక్కడ మన ఫలానా ప్లేస్లో ఉన్నాయి ఈ పీర్లు అని చెప్పి కనుగొన్నట్టు చేసి తన మంత్రబలంతో ఇదంతా సాధ్యమైందని చెప్పి ఇక్కడ ఒక పెద్ద బాబాగా ప్రసిద్ధిగాంచాలని ఒక ఉపాయంతో పని చేశారు. దీనివల్ల పాపం అనుకున్న సంఘటనలు ఎదురైన ఎస్ఐలు, సిఐ అడ్డుపడి డిఎస్పీ ఆధ్వర్యంలో దానికి కోరికలు ఇన్సిడెంట్ చేయడం జరిగింది. అయితే నేను ప్రజల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ మంత్రాలు, తంత్రాలు అన్నీ నమ్మద్దు. ఇప్పటికీ మూఢనమ్మకాలు ఉండడం అనేది వచ్చింది. నమ్మిక ఉంటే అది ఏదైనా ఫలితం వస్తే మనం నమ్మకంతో వస్తే తప్ప ఎవరో మంత్రించడం వలన ఇంకేం చేయడం వల్ల కాదనేది సత్యమని. కాబట్టి ప్రజలకి మూఢనమ్మకాలు, పిల్లలు కలుగుతలేరంటే మాతృకుల దగ్గరికి వెళ్ళాలి, వివిధ రోగాలు, దీర్ఘకాలిక రోగాలు అంటే మాతృకుల దగ్గరికి వెళ్ళాలి ఆలోచన ఉండద్దనే ఉద్దేశంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంకా 2 రోజుల్లో యాక్చువల్గా మనకు సాయంత్రం వరకు క్లియర్ అనిపించారు. కానీ అవి ఎక్కడ దాచారు, ఎక్కడ దాచారు, ఎవరెవరు ఉన్నారు అనేది మనకు కొద్దిగా టైం పడుతుంది. మొత్తం దాదాపుగా ఇది కంప్లైంట్లోనేమో 2,16,000 ఇచ్చారని ఇది 15 లక్షల పైన డబ్బున్న వర్తున్న ఆభరణాలు మరియు పీర్లు. తర్వాత దీనిలో ఒక 2 పీర్లు అయితే అవి నిజాం కాలం నాటివి కూడా ఉన్నాయి. అప్పుడు ఎవరో ప్రభుత్వాన్ని నేతలు ఇచ్చినట్టున్నారు. వాటిని కూడా వీళ్ళు చూపడం జరిగింది. యాంటిక్ పీస్ అటువంటి కూడా ఉన్నాయి. దాన్ని మొత్తం ఇంటాక్ట్గా కనుక్కొని సరైన నేరస్తులను పెట్టడంలో కీలక పాత్ర పోషించిన వనపర్తి డిఎస్పీ వెంకటేశ్వరరావు గారు మరియు ఇన్స్పెక్టర్ కృష్ణ, జగన్, తర్వాత రామరాజ్, జగన్ అని ఎస్ఐలు మరియు వాళ్ళ టీం కానిస్టేబుల్ ఎవరైతే అసలు ఒక ఓల్డ్ డే అండ్ నైట్ వాళ్ళు నిద్రపోకుండా వర్క్ చేశారు. ప్రాపర్టీ మొత్తం వచ్చినట్టుగా ప్రయత్నం చేసుకొని అప్పుడే వీళ్ళు చిన్నబ్బాయి వాళ్ళు చేసి వచ్చారు. సో ఐ హోల్ హార్టెడ్లీ అండ్ సిన్సియర్లీ అప్రిషియేట్ మై టీమ్ టు పర్ఫార్మ్ దేర్ డ్యూటీస్ స్విఫ్ట్లీ అండ్ ఫౌండ్ అవుట్ ది కల్ప్రిట్స్ అండ్ ప్రాపర్టీ ఇంటాక్ట్. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ మై డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ వనపర్తి I appreciate the DSP and DSP including Inspector Krishna, SI Jagan, SI Jayana, SI Ramraj and Shivadhar, Sheshidhar Juli PSI and other constables, Dale Gopal, Verma, Vamshi, Rajkumar, Shivkumar, వీళ్ళందరినీ నేను పేరు లేకుండా నవీన్, కృష్ణ, వీళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తే వీళ్ళకి రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా అంటే ఒక రిలీజియస్ ఏమంటారు ఇంపార్టెన్స్ ఉన్న
వ్యవస్థలో వాళ్ళు దొంగతనం చేయడం, దొంగతనం చేసిన వ్యక్తే మళ్ళీ ఏం తెలియకుండా. అయితే ఇంకా ఒక ట్విస్టింగ్ విషయం ఏంటంటే 21 తారీఖు నాడు దొంగతనం చేసి దాచిపెట్టారు. ఎక్కడ దాచిపెట్టారు ఈ వస్తువులని? కందూరు తన ఇంట్లో దాచుకున్నాడు. తనకున్న రెంటెడ్ హౌస్లోనే దాచిపెట్టిన తర్వాత తెల్లవారి మరునాడు ఎవరైనా దొంగతనం గుర్తిస్తే